హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుట్టి తీయని మినప్పప్పు అండ్ గోధుమ రవ్వతో దోశ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా క్రిస్పీగా కూడా ఉంది. నేను పెద్ద ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. తర్వాత నేను రాజ్మా అండ్ పుట్టి తీయని పెసరపప్పుతోనే కూర కూడా చేసుకున్నాను. తర్వాత నేను రాత్రి నానబెట్టుకుని పొద్దుట మిక్సీలో వేసి రవ్వ కలిపి ఒక 2 గంటల నుంచి నేను లంచ్లో తిన్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయకుండా ముందు దోశ వేసాను. సో బాగా స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం లైట్గా, ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి కొంచెం మంచిగా రాదు. అందుకనేసి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత కొంచెం నెయ్యి వేసాను, మీరు ఆయిల్ వేసుకోండి. చాలా లైట్గా వేసాను. టేస్ట్ మట్టికి చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. తర్వాత స్లోగా పెట్టి మూత పెట్టి కుక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్గా కలర్ ఎంత బాగుందని. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను పెసరపప్పు కూడా పొట్టు తీయలేదు, పొట్టు తీయని పెసరపప్పు. తర్వాత రాజ్మా ఎక్కువ ఆయిల్తో వండలేదు, కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం ఒక టమాటా వేసి అవి మగ్గనిచ్చి అప్పుడు పెసలు వేసాను, పెసరపప్పు. తర్వాత రాజ్మా వేసి కొంచెం వాటర్ వేసి ఉడకనిచ్చాను. మనం దోశలు చట్నీలతోనే కాకుండా ఇలా కూరలతో కూడా తింటే చాలా బాగుంటుంది. సో చట్నీలు అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇది ఎక్కువ ఆయిల్ పట్టదు. సో ఆరోగ్యానికి మంచిది. తర్వాత బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. లంచ్లోని డిన్నర్లోని తింటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం సాలెడ్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ మ్యాంగో అండ్ లెట్యూస్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.